తుని కుతకుత ఉడుకుతోంది. రాజకీయ రణరంగం కొనసాగుతోంది. తుని నీదా నాదా సై అంటున్నారు టీడీపీ వైసీపీ నేతలు. మెజారిటీ తమకే ఉంది కాబట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తమకే దక్కుతుందంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైసీపీ కౌన్సిలర్లు స్వచ్ఛందంగా టీడీపీకి మద్దతిస్తుంటే వారిని కిడ్నాప్ చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. రెండు పార్టీల గొడవతో నాలుగోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేవలం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అది. ఆ పదవి కోసం సార్వత్రిక ఎన్నికలను మించిన రాజకీయం నడుస్తోంది అక్కడ. ఓవైపు క్యాంప్ రాజకీయాలు, మరోవైపు ఘర్షణలతో తునిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సెక్షన్ 163(2) అమలు చేస్తున్నారు పోలీసులు. 5 కంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడడంతో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అధికారులు. ఎక్సాఫ్సియో సభ్యురాలతో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా మంగళవారం కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఓవైపు వైసీపీ చలో తునికి పిలుపునివ్వడంతో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు అదే స్థాయిలో టీడీపీ నేతలు గుమికూడారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో మున్సిపల్ ఆఫీస్ కు వచ్చిన వైసీపీ కౌన్సిలర్స్ ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలో దిగిన పోలీసులు రెండు పార్టీల నేతలపై లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీస్ బలగాల్ని మోహరించారు. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 17 మంది, టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఇంట్లో ఉండగా టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం బయట రెండు పార్టీలకు చెందిన నేతలు గుమికూడి గోలగోల చేశారు. తునికి బయలుదేరిన ముద్రగడ పద్మనాభం, వంగా గీత సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ బరితెగించిందని ఆరోపించిన వైసీపీ నేత దాడిశెట్టి రాజా తమ కౌన్సిలర్లపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కేవలం 10 మంది మాత్రమే కౌన్సిలర్లున్నా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎలా ఆశిస్తారంటూ ప్రశ్నించారు దాడిశెట్టి రాజా. వైసీపీ కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని ఆరోపించిన టీడీపీ నేతలు తమకు స్వచ్ఛందంగా మద్దతిచ్చే వైసీపీ కౌన్సిలర్స్ ను బెదిరిస్తున్నారని విమర్శించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించే తేదీని త్వరలోనే మళ్లీ ప్రకటిస్తామన్నారు అధికారులు. తునిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ, పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.